జాతీయ రాజకీయాలను కీలకంగా ప్రభావితం చేయబోతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతోంది? భారీ పోలింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రత్యక్ష నిదర్శనమా? ఈసారి ఏ రాష్ట్రాల ప్రజలు అధికార పార్టీలకు ఎసరు పెట్టబోతున్నారు? ఎక్కడెక్కడ అనూహ్యంగా కొత్త వారిని పీఠమెక్కించనున్నారు? మినీ భారత సంగ్రామంగా పేరు తెచ్చుకున్న ఈ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎగరబోయే జెండా ఎవరిది? దశాబ్దాలుగా కేంద్ర రాజకీయాలను శాసిస్తున్న తమిళనాడులో ఈసారి అధికార పీఠం కోసం 2 కీలక పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. నిజానికి ఈ ఎన్నికలు 2 పార్టీలకు అత్యవసరమే. ఇప్పటికే సెంచరీకి చేరువవుతున్న కరుణానిధి ఈసారి పార్టీని గెలిపించకపోతే తర్వాత పార్టీ బలహీనమైపోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కూడా ఈ విజయం అత్యవసరంగానే మారింది. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోకపోతే ముందు మరిన్ని శక్తుల్ని ఎదిరించాల్సి వస్తుంది. ఇందుకోసమే భారీగా ఉచిత హామీలు గుప్పించారు జయలలిత. దీనికి తోడు భారీ వర్షాలు కూడా కాదని నమోదైన పోలింగ్ సరళి చూస్తే ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనిపిస్తున్నా ఎక్కువ మంది అంచనాలు మాత్రం అన్నాడీఎంకే వైపే అనుకూలంగా ఉన్నాయి. జయలలిత ఉచిత పథకాలు బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు ఈసారి ఎన్నికల్లో అధికార పక్షాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కువ పార్టీలు బరిలోకి దిగాయి. ఇది ప్రతిపక్ష ఓటర్లను చీల్చడానికి ఉపయోగపడుతుందన్నది అన్నాడీఎంకే అంచనా. పైగా డీఎంకేకి కాంగ్రెస్ తో పొత్తు మైనస్ గా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ప్రచారంలో కూడా డీఎంకే కాంగ్రెస్ పార్టీల అవినీతిని ఫోకస్ చేయడంలో పురచ్చి తలైవి బాగా సక్సెస్ అయ్యారు. ఇక దక్షిణ తమిళనాడులో డీఎంకే ఇంటిపోరు కూడా అన్నాడీఎంకేకు అనుకూలించాయన్న విమర్శలున్నాయి. డీఎంకే రెబల్స్ తెర వెనుక నుంచి అన్నాడీఎంకేకు సాయం చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా అమ్మ క్లీన్ స్వీప్ చేయకపోయినా గెలవటం మాత్రం పెద్ద కష్టం కాదంటున్నారు. అయితే ఒక్క ఎగ్జిట్ పోల్ మాత్రం డీఎంకే వైపు మొగ్గు చూపింది. అన్నింటినీ బేరీజు వేసుకుంటే అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు తేలుతోంది. తమిళ ఓటర్లను చెన్నై వరదలు పెద్దగా ప్రభావం చేయనట్లు, వంగ ఓటర్లను శారదా స్కామ్, ఫ్లైఓవర్ల ఘటనలు కూడా పెద్దగా ప్రభావితం చేయలేదంటున్నారు ఎన్నికల నిపుణులు. దీనికి తోడు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దీదీ హవా చూశాక అసెంబ్లీ పీఠం కూడా తృణమూల్ వశమే అవుతుందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఇన్నాళ్లు బలహీనంగా ఉన్న తృణమూల్ గడచిన 5 ఏళ్లలో బాగానే బలపడింది. మొత్తంగా బెంగాల్ ఓటర్లు మరోసారి కామ్రేడ్ల ఆశల్ని నీరుగారుస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మమతా బెనర్జీకి పరిస్థితులన్నీ అనుకూలంగా లేవన్న విషయం కూడా గుర్తించాలి. లెఫ్ట్ పార్టీల కన్నా దీదీయే బెటర్ అన్న అభిప్రాయం ఉన్నా మమత మీద కూడా కొంత వ్యతిరేకత పుట్టుకొచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి పోలింగ్ లోనూ జరిగిన హింసే దీనికి కారణం. అయితే గతంలోలా దీదీకి క్లీన్ స్వీప్ సాధ్యం కాదంటున్నారు. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ దాటేసినా భారీ మెజారిటీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదంటున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్. గత ఎన్నికల్లో తృణమూల్తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈసారి కామ్రేడ్లతో కలిసి వెళ్లడం కూడా దీదీకి కలిసి వచ్చింది. బెంగాల్ ఓటర్లు అయిష్టంగానైనా దీదీకి ఓటేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమెపై వ్యతిరేకత పుట్టుకొచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవటంలో మాత్రం ప్రతిపక్ష కామ్రేడ్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్య హోరాహోరీ పోరులో విజయం మాత్రం అంచనాలకు అందడం లేదు. కేరళ రాజకీయ చరిత్రలో నేటి వరకు ఏ ఒక్క పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి రాలేదు. అంటే ఈసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి రావాలి. కానీ కమల కూటమి ఎల్డీఎఫ్ ను భయపెడుతోంది. కేరళలో కాషాయ జెండా పాతేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన కమలనాథులు ప్రతిపక్ష ఓటు బ్యాంకును చీల్చేశారన్న అభిప్రాయాలున్నాయి. బీజేపీకి పెద్దగా సీట్లు దక్కకపోయినా ఎల్డీఎఫ్ ఓటు బ్యాంకుకు మాత్రం గండి కొట్టేసిందన్నది ఖాయంగా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమ పుట్టి మునుగుతుందేమోనని ఎల్డీఎఫ్ కూటమిలోని పార్టీలు భయపడుతున్నాయి. ఇక ఈసారి చరిత్రను తిరగరాస్తామన్న ధీమాతో యూడీఎఫ్ కూటమి ఉంది. అయితే ఓటరు తీర్పేమిటో తెలుసుకోవడానికి మరో 4 రోజులు ఆగాల్సిందే. ఇక దశాబ్దాలుగా కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఎన్నికల తీర్పు చరిత్రను మారుస్తుందేమో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అస్సాం అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం ఈసారి నమోదైంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 84.72% పోలింగ్తో రికార్డులు బద్దలయ్యాయి. ఈ పెరిగిన పోలింగ్ శాతమంతా ప్రభుత్వ వ్యతిరేకతే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యతిరేకత ఏజీపీ కన్నా బీజేపీకి కలిసొస్తుందన్న అభిప్రాయాలున్నాయి. పోలింగ్ సరళి, ప్రచారంలో వైవిధ్యం అన్నీ చూస్తుంటే మాత్రం నిపుణులు బీజేపీకే మొగ్గు చూపుతున్నారు. మోడీయే స్వయంగా ఇక్కడ ప్రచారం చేయటం కలిసొచ్చిందంటున్నారు.
అసోంలో దశాబ్దన్నరగా అధికారంలో ఉంటూ తన హ్యాట్రిక్ విజయాన్ని క్వాడ్రిక్ చేయాలని ఊవిళ్లూరుతున్న సీఎం తరుణ్ గొగోయ్కు ప్రభుత్వ వ్యతిరేకత ప్రమాదకరంగా మారింది. మొదట్లో ఇక్కడ బీజేపీ బరిలోకి దిగుతుందంటే కమలనాథులకు ఇక్కడ అంత బలం లేదన్న విమర్శలు వినిపించాయి. కానీ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాషాయ దళం బాగానే సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఇక పీఠం కోసం అలుపెరుగుని పోరాటం చేస్తున్న ఏజీపీని తనతో కలుపుకోవటం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారింది. ఇలా మొత్తంగా అస్సాంలో ఈ కూటమి దాదాపుగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. ఎక్కువ మంది అభిప్రాయాల ప్రకారం అస్సాం అసెంబ్లీలో మొదటిసారి బీజేపీ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిన్నదైనా సరే పెద్ద రాష్ట్రాలతో పాటు అంతే టెన్షన్ పుట్టించింది పుదుచ్చేరి. ఈ ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ కు ఓటర్లు పట్టం కట్టేలా ఉన్నారన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదే టైంలో జంటగా బరిలోకి దిగిన డీఎంకే కాంగ్రెస్ కూటమి కూడా సానుకూల ప్రభావాన్ని చూపించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గెలుపు కోసం రెండు జాతీయ పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశాయి. కానీ ఎన్నికల సరళి చూస్తే ఫలితాలు మాత్రం హోరాహోరీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే అసోంలో మాత్రం కాషాయ జెండా ఎగిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ, పాండిచ్చేరిలో మాత్రం విజయం మీద అభిప్రాయాలు ప్రస్తుతానికి ఊగిసలాడుతున్నాయి. ఈ ఎన్నికల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మార్చబోతున్నాయా? బ్రేక్ తర్వాత